వరలక్ష్మి గారు నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈ రోజున చంద్రబాబు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. మరి రేపు పొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అదే అసెంబ్లీలో బిల్లు మార్పులు చేసి మాకు ఇష్టం వచ్చినట్టు మేము పెట్టలేమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ మార్పులు లేవు, ఇది బొందా లేదండి. ఇది విభజన చట్టంలో ఫస్ట్లోనే పెట్టుకున్న బిల్లు ఇది. దానికి వాళ్ళు పేరు పెట్టాల అంతే. అప్పుడు విభజించేటప్పుడు అందరూ ఒప్పుకుందే కదా, పక్కకి వెళ్ళిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఏదో రాజధాని ఉండాలి కదా, ఆ రోజు లేదు. మధ్యలో ఇప్పుడు పేరు పెట్టారు అంతేగాని తేడా. ఆయన ఏం కొత్తగా వాళ్ళు ఏం పెట్టలేదు, అదేం కొత్తగా పాస్ చేయలేదు. ఈయనేదో గొప్పగా ఇప్పుడు పెట్టారు. ఈసారి నేను అంటే నువ్వు వచ్చినప్పుడల్లా పద్దాక అమరావతి అదే ఈ రాజధానులు మార్చుకుంటా పోతే ఇక అది ఎప్పుడు డెవలప్ అవ్వాలండి రాష్ట్రం? ఈయన జ్యోతాడు రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పదమే లేదంట రాష్ట్రానికి. రాజధానులు దేశానికి ఒక్కదానికేనంట రాజధాని. మరి ఆయన చెబుతాడు. మరి ఆ రాజ్యాంగంలో ఈయన ఉండే ఈడీఏలను సిబిఐలు ఉండేలేవో మరి ఆయన తెలుసోలేదు. రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తి ఎవరంటే నువ్వు ఆడికి బావు, నీ ఆటికి నువ్వు బావు. ఇంకా పైపెచ్చు నేను వస్తే మారుతాను పెట్టుబడిదారుల్ని, అమరావతి ప్రజల్ని, రైతుల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అయోమయంలో పడేయటానికి చేసే ట్రిక్ అండి జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటివన్నీ పెట్టి విశాఖపట్నం అయిపోయింది. నెహటు అక్కడ కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు. ఇప్పుడు అది విశాఖపట్నం ఏముంది, రాష్ట్రం మొత్తం వస్తున్నాయి. ఇప్పుడు రాయలసీమ అంతా ఇండస్ట్రియల్ ఏరియా అవ్వాలని చెప్పి చంద్రబాబు గారు ఎన్ని తీసుకొస్తున్నారు అక్కడికి కంపెనీలు, చిన్న చితక అయ్యోటి. ఇప్పుడు ఉత్తరాంధ్రకి మొన్నే కదా 1,50,000 పెట్టి అనకాపల్లిలో 1,50,000 కోట్లు పెట్టి వచ్చినాయి. ఎక్కడికి రాలా, ఇక్కడే పెడుతున్నాడు 1,00,000 కోట్లు. మాకు పెట్టేది ఏంటంటే ఆ 1,00,000 కోట్లు మాకు ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్. ఇంకా 8 ఎకరాలు 8 పొలం ఉంది, 8,000 ఎకరాలు ఉంది. ఇవే సరిపోతాయి. వీళ్ళు పెట్టే 1,50,000 కోట్లు మరి మీకు అటు పెడుతున్నారు. మీకు అది మరి డేటా సెంటర్ అని ఇవన్నీ వస్తున్నాయి. వాటి సంగతి చెప్పు. వెన్సీఆడికి ఇక్కడ ఏదో జరిగిపోతలేదు, అమరావతి నాశనం అయిపోతుందని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి అసలు ఎలక్షన్లో నిలబడకుండా చేయాలని కోరుకుంటున్నాం. సో ఆ ఛాన్స్ లేకపోతే ఆయన అసలు జనం కూడా ఆయన ఓట్లు వేయొద్దని కోరుకుంటున్నాం. అంటే ఒక పక్కన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్య కూడా 110 ఎకరాలు తీసుకుని దాన్ని డెవలప్ చేసి హైవే పక్కన మావిగానని పేరు పెడితే ఇంకా బాగుంటుంది, ప్లాన్ బి కూడా వర్తిస్తుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటండి ఇది బొంద ప్లాన్ బి. ఏ ప్లాన్ ఏ సక్సెస్ అయింది? ఈయన ప్లాన్ బి పెడతాను. ప్లాన్ ఏ సక్సెస్ అయితే ప్లాన్ బి నువ్వు అన్నట్టు ఆ సక్సెస్ అవటానికి నీదేది సక్సెస్ కాదు. కానీ ఆ మావిగాన్ అన్న పేరు పాపం బాగా వైరల్ అయిందని అంబటి రాంబాబు గారు నవ్వుకుంటున్నాడు. దేనికి వైరల్ అయింది? మీ పాడకట్ట. అసలు మీరు చేసే పనులన్నీ మావిగాన్ వైరల్ కాదు, ఆయన ఈ పేర్లను కుదిర్చి చెప్పినందుకు పైపెచ్చి నవ్వుకుంటా జగన్ అన్న పేరు కూడా గుర్తొచ్చిద్దంట. అంటే ఆయన ఆలోచించుకున్నాడు కావాలి, గన్ అంటే జగను నేనేనని చెప్పేసి. మీ మావిగాన్ లేదు, వీళ్ళు బొంద లేదండి, ఏమీ లేవు. ఇట్లాంటి సలహాలు సూచన పోనీ ఈ సలహా చూసినా 28 అసెంబ్లీకి వచ్చి ఇస్తే పోయేదిగా చంద్రబాబు గారికి. ఏమండి చంద్రబాబు గారు, మీరు పార్లమెంటు పెడుతున్న తీర్మానం చేశారు, ఈ తీర్మానం కాదు, నేను తీసుకొచ్చి మావిగాన్ పేరు అని ఒక రిప్రజెంటేషన్ ఇపోయా చంద్రబాబు గారికి అక్కడ ఇస్తే ఏమయ్యేదో కదా. అసలు నీకు ప్రతిపక్షమే లేదనుకో, రావు, వచ్చి ఇస్తే బాగుండేది. తెల్లారి 3వ రోజు పార్లమెంటు పెట్టిన రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎప్పటికైనా నువ్వు అవన్నీ తగ్గించుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జనం కొడుతున్నారు వీళ్ళని. అసలు ఈ పేరు, ఈ మావిగాన్ ఈ పేరు పెట్టి నవ్వుకోండి, అదొక కామెడీగా అయిపోయింది ఆ పేరు. ఆయన ఏదో వైరల్ అయింది అనుకున్న దేశం మొత్తం అదొక కామెడీ. రాష్ట్రంగా దేశం మొత్తం కామెడీ. ఏంది మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అంటున్నాడని చెప్పేసి ఇలాంటి పేర్లన్నీ మీరు తెర మీదగా తీసుకొచ్చి ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఏప్రిల్ 1 తారీఖు రోజు ఎప్పటికైనా సరే ఇట్లాంటి మాటలు మానేసి ముందుకి రాష్ట్రం ముందు పోవటానికి మీరు కూడా చెయ్యేసి చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అసెంబ్లీలో సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. లేదమ్మా నేను ఇయ్యను నెట్టాగే మాట్లాడతా అంటే ఈసారి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకోండి. విజయసాయి రెడ్డి గారు కూడా ఏదైతే ట్వీట్ చేసిన పరిస్థితి, అమరావతికి చంద్రబాబు ప్రత్యేక తీసుకొస్తున్నారు, కానీ అమరావతి అనేది అమరావతి కాకుండా చూసుకోవచ్చు చంద్రబాబు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఏంటండి? అమరావతి అంటే ఈయన మారుతాడేమోనండి. మరి రేపు ఈ వస్తున్నాయి కదా తాడికొండ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, మరి ఈయన ఏమన్నా ఓసీ చేస్తాడేమో అవతలకి జరిపి మనకి తెలీదు. మనకి అమరావతి అంటే మేము ఇచ్చిందే 14%. మీరు ఇంక అమరావతి ఏందండి? ఇప్పుడు నిజం మాట్లాడాలంటే అసలు తెలంగాణలో చౌదరీస్ ఉన్నారండి. ఇవాళ మొత్తం చౌదరీసే. అక్కడ ఏదైనా సరే మెజారిటీ పీపుల్ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది మెజారిటీ పీపుల్ చౌదరీసే. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఒక చౌదరీ కుటుంబం. అది గుర్తుపెట్టుకో.
గుర్తుపెట్టుకో. గల్లా కుటుంబం మీ అందరికన్నా హైయెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదే వాళ్ళు. ఇంకా మీరు అమరావతి అని సోదరుల మీద పడి ఏడిసి మీరు చేసినందువల్ల ఏం బాధండి. చౌదరీస్ ఎప్పుడు అమ్మే నిజం కులం గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు. కానీ నిన్న కూడా రేణుకా చౌదరి అంటుంది పెట్టాను పేరు అమరావతి, పిలిచారు అమరావతి అని. మీకు సిగ్గులేదు ఆ మాటకి? విజయసాయిరెడ్డి మమ్మల్ని అభినందించక్కర్లేదయ్యా, నీదేదో నీవు చూసుకో. నువ్వు విశాఖపట్నంలో మీరు ఎంత తిన్నారో ఆ పేరు చెప్పి ఎంత చేశారో అందరికీ తెలుసు. ఏదో పక్క పోయా నేను రాజకీయాలు పట్టదని ఇట్లాంటిదోటి ముళ్ళులాగా జనానికి ఒకటి పెడదామంటే ఇట్లు పెట్టినంత సిగ్గు శరాలు లేవు మీకు. ఇళ్లల్లో కూర్చొని మరి మీ రెడ్డి కేటగిరీ అందరిని చుట్టూ పెట్టుకున్నావు కదా జగన్మోహన్ రెడ్డి ఉండి అప్పుడేమనాలి మరి? పద్దాక అమరావతి అని వీళ్ళు మమ్మల్ని అమ్మాళ్ళని బ్లేమ్ చేయొద్దండి. ఇక్కడ అన్నీ వాళ్ళు హైదరాబాద్ ఉండేదే వాళ్ళు. మీరు మరి వాళ్ళందరూ ఉండారు హైదరాబాద్లో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది వాళ్ళే. అప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కుటుంబం కూడా చౌదరి కుటుంబమే. అది చౌదరీసే కడుతున్నారు, మిగిలిన ఎక్కువ కట్టేది కూడా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మళ్ళీ అమరావతి ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ వాళ్ళని పెట్టుబడిదారులని ఇట్ట ఏదో చెయ్యాలని చేసినా ఈసారి నమ్మేది ఎవడు ఉండడు. ఈసారి మీ తాత రాజారెడ్డి దిగి వచ్చినా ఈ అమరావతి అనే పేరు మార్చడం కుదరదు. నేను వస్తే మారుతా అంటే అదేం జరగని పని. అసలు అమరావతిలో భారీ కుంభకోణంలో ఏమన్నెత్తున్నాడు చంద్రబాబు. ఇక్కడ స్క్వేర్ ఫీట్కి వచ్చేసి కూడా 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి దాని మీద? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారండి స్క్వేర్ ఫీట్కి వచ్చి 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఖర్చు పెడుతున్నాడు చంద్రబాబు. అసలు అది ఎక్కడా లేదు రేటు, అమరావతిలో ఉన్న రేట్ అంటున్నాడు. స్క్వేర్ ఫీట్కి వచ్చి ఇక్కడ 7 ఏళ్ళేనండి ఖర్చు పెడుతుంది. నువ్వు రిస్కండ్ ప్యాలెస్కి 30 ఏళ్ళు ఖర్చు పెట్టావు స్క్వేర్ ఫీట్ వచ్చి. మరి దాన్ని ఏం చేయాలి? అసలు దానికి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక కరెంటు బిల్లులు గట్లేసి వస్తుంది గవర్నమెంట్. దాన్ని ఏదో ఉపయోగించుకోవట్లే. అమరావతికి ఎంత ఉందో ఏదో రకంగా ఫ్లాట్లు తీసుకొస్తున్నారు కదా చాలామంది. మరి వీళ్ళని బిట్స్ పిల్ల అని వాళ్ళని కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అని ఇలా మీకు దేశం దాటి ఆయన బిల్ గేట్స్ వచ్చే పెట్టుబడి పెడుతుంటే ఇంకా నువ్వు అమరావతిలో ఏముంది బూడిద ఉంది, అమరావతి కాదు అక్కడైతే తక్కువైంది ఇంకేడ తక్కువ అండి. అసలు ఇక్కడ ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉండట్టు మళ్ళీ హైకోర్టు కానీ అది కానీ అన్నీ కడుతున్నారండి. ఇవన్నీ కూడా పైకి పోతున్నాయి. ఇంకా ఈయన ఎంత అనుకున్నా ఎంత చేసినా కూడా మాస్టర్ ప్లాన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కడుతున్నారు. ఇదే అమరావతి అని స్థిరపడతాయి. మరి కేంద్ర సంస్థలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు తాజాగా వాళ్ళు పెట్టిన ఎన్నైతే పెట్టారో అన్ని సంస్థలు ఇప్పుడు దూకుతున్నారు, ఇక్కడికి వస్తారు. ఖచ్చితంగా అమరావతి ఒక రాజధానిగా ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదుగుద్దండి. వీళ్ళు అన్నట్టు రాజ్యాంగంలో లేదు అది కాదు ఇవన్నీ కాదు. ఆ రాజధాని వచ్చేపటి నువ్వు ఉంటావు ఉండవో కానీ రాజధాని తప్పకుండా అమరావతిలో దోపిడీకి వీరప్పను కూడా సరిపోడు. ఆ విధంగా చంద్రబాబు దోచుకుంటున్నాడు అని అంటున్నారు. మరి ఏరప్పని దోపిడి ఈయన చూశాడేమోనండి మీళ్ళే కదా మరి ఎర్రచందనం దొంగలంటే మీ పేరే చెప్పారు గతంలో. ఇంకా అందుకని ఏరప్పని వీళ్ళ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. అందుకని ఏరప్పని దోపిడి వీళ్ళు బాగా తెలిసింది. అందుకని చంద్రబాబు గారిని ఏరప్పనితో పోలుతున్నాడు. సిగ్గుండాలి చంద్రబాబు గారిని ఒక ఎర్రచందనం దొంగతో పోల్చినందుకు. అసలు నీకు సిగ్గుండాలి. ప్రపంచం ఈ మాట ఏందంటే ప్రపంచంలో వాళ్ళు కూడా నీకు ఊసి పెడతారయ్యా. మేము కాదు రాష్ట్రంలో ప్రపంచం ఊసి పెట్టుద్ది. బిల్గేట్ స్థాయి వాడు అంబానీ స్థాయి వాళ్ళు కూడా అదానీ స్థాయి వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతానికి వస్తున్నారు. పెద్ద వాళ్ళు మెటల్ కంపెనీ ఇట్లాంటి వాళ్ళు నీకు ఊసి పెడతారు ఇది చెబితే కనుక. ఆ ఏరప్పని ఏదో నీ ఫ్రెండ్ ఏమో ఆ దోపిడీ ఆ దొంగతనాలన్నీ చేసి ఈడీ అటాచ్ చేసి 42,000 కోట్లు. మీకు సిగ్గుండాలి అవన్నీ చెప్పుకున్నందుకు. ఇంకా మీరు ఏరప్పని మాట ఎత్తుతున్నారంటే మీకు బాగా గుర్తుండాడు మీ ఫ్రెండ్ అయితే. కాబట్టి వీళ్ళ సిగ్గు శరాలు 2 వదిలేశారు. అందుకే ఏరప్పని మాట ఇంకోళ్ళ మాట ఇవన్నీ తేలుతున్నారు. కానీ అసలు ఎర్రచందనం దొంగలను పట్టుకోమని జనం చిత్తూరు జిల్లాలో గోల మీ వాళ్ళే అంటున్నారు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఎర్రచందనం దొంగలే అని చూస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో చూసుకో ఏరప్పని పేరు మళ్ళీ వాడామంటే దాన్ని మీకే మీ ఫ్రెండే ఆయన చంద్రబాబుని పోల్చొద్దు మీతో పోలుస్తాము. అది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.